క్లాస్ చెప్తున్నారా? ఇట్లే సుజిత, నాకు డౌట్ గా ఉంది. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇంతసేపు బ్లైండ్ కాంటోర్ డ్రాయింగ్ చెప్పుకున్నాము, కాంటోర్ కంటిన్యూస్ కాంటోర్ లైన్స్ చెప్పుకున్నాము, తర్వాత ఆ, ఇంకొక ఇది చెప్పుకున్నాం. సో 3 టైప్స్ చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్ విత్ స్కెచెస్, అది ఏదన్నా కావచ్చు, చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదైనా కావచ్చు. స్టార్టింగ్ విత్ స్కెచెస్. స్కెచెస్ అనేటివి మనం ఎలా స్టార్ట్ చేయాలి, అది చిన్నదా పెద్దదా అనేది ఇంపార్టెంట్ కాదు. సో ఏ మంచి డ్రాయింగ్ అయినా ముందుగా చిన్నవి అంటే తేలికపాటి స్కెచ్ తోనే ప్రారంభం అనేది చేయాలి. స్కెచ్ అనేది చిత్రానికి ఒక పునాది కదా. సో ఇందులో ఏమేమి ఉంటాయి? ఆకారాలు ఉంటాయి, పరిమాణాలు ఉంటాయి, నిష్పత్తులు ఉంటాయి, వస్తువుల స్థానాలు ఉంటాయి. వీటన్నింటిని ముందుగా మనం ఏం చేయాలి? సులభమైన గీతలతో గుర్తిస్తాం. అందుకే మొదట్లో మీరు ఫస్ట్ లెవెల్లో ఇంట్రడక్షన్ థియరీ పార్ట్ తో కొన్ని డ్రాయింగ్స్ అనేది నేర్చుకుంటారు. సెకండ్ లెవెల్లో ప్రతి ఒక్క డ్రాయింగ్ స్టెప్ బై స్టెప్. ఎందుకంటే అందులో 4 స్టెప్స్ ఇచ్చినప్పుడు, 5 స్టెప్స్ ఇచ్చినప్పుడు ఆకారాలను తిరిగి 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 మన చెయ్యి అనేది తిరుగుతుంది, ప్రాక్టీస్ అనేది అవుతుంది. అందుకనే 3-4 స్టెప్స్ తో ఉన్న డ్రాయింగ్ ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా ఆ పరిమాణం కావచ్చు, ఆ ఆ యొక్క వస్తువు స్థానం కావచ్చు, ఏ విధంగా ఎక్కడ ఏ కరువుస్ రావాలి, ఎక్కడ వంపు సంపులు రావాలి అనేది ముందుగా మనము సులభమైన పద్ధతిలో కరువుస్ లైన్స్ తో మనం చూసి నేర్చుకుంటాం. అవునా? సో ఫస్ట్ మనకు ప్రాథమిక ఆకారాలు చెప్పుకున్నాం. వృత్తం కావచ్చు, సిలిండర్ కావచ్చు, ఆ అండాకారం కావచ్చు, ఓవెల్ షేప్. సో ఇలాంటి వస్తువులను ఫస్ట్ మనం నేర్చుకున్నాం. వాటికి ఏమేమి ఎలాంటివి ఇచ్చినాము? స్క్రిబ్లింగ్, చిన్న చిన్న స్క్రిబ్లింగ్ అంటే ఏంటి? చిన్న చిన్న స్వేచ్ఛా గీతలు. అవి అది కరువుసు కావచ్చు, లేదా ఇంకొక 2 టైప్స్ అనేది మనం స్క్రిబ్లింగ్ అనేది చెప్పుకున్నాం. సో చిన్న చిన్న గీతలతో చెట్లు కావచ్చు, మేఘాలు కావచ్చు, పొదలు కావచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ టెక్స్చర్స్ కావచ్చు, సులభంగా చూపించే విధంగా చేస్తాం. సో ఎలాంటివి? ఇంకా వెడల్పాటి బలమైన గీతలు. వెడల్పాటి బలమైన గీతలు ఎలాంటివి? పెన్సిల్ ఒక పక్క భాగాన్ని నుంచి ఉపయోగించి షేడ్స్, చూడండి ఇక్కడ ఇలా ప్రెస్ చేసి షేడ్స్ అనేటివి. సో ఇంకా దీన్ని ఇలా కర్వ్స్ తోను ఇలా షేడింగ్స్ అనేటివి కూడా మనం పెన్సిల్ ఇలా యూజ్ చేసి చూపించవచ్చు. సో షేడ్స్ అండ్ షాడోస్, ఇక్కడ ఎక్కడ మనము ఈ షేడ్స్ అండ్ షాడోస్ ఇస్తాము అని చూసినట్లయితే, ఎక్కడైతే మనకు ముదురు భాగాలు, ముదురు భాగాలంటే ఏంటి? ఎక్కడైతే మనకు డార్క్ షేడ్ అనేది పడుతుందో అక్కడ మనం వెడల్పుగా కావచ్చు, చిన్నగా కావచ్చు, షేడ్స్ అండ్ షాడోస్ అనేటివి ఉపయోగిస్తాం. సన్లైట్ ని బట్టి మనకు పడే సన్లైట్ ని బట్టి ఈ యొక్క భాగాలను షాడోస్ చూపిస్తూ, షేడ్ చేస్తూ, పక్క పెన్సిల్ భాగాన్ని, అంటే ఈ పెన్సిల్ భాగం ఏం చేస్తున్నాం? ఇలా పట్టుకొని ఇలా వేస్తాం, ఇలా పట్టుకొని ఇలా వేస్తాం. సో ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా. సో అందుకే పెన్సిల్ చూడండి, ఇక్కడ ఇక్కడ లైట్, డార్క్, ఇవన్నీ యూజ్ చేస్తూ వేస్తాం. సో ఇక్కడ ఏంటి? వెడల్పుగాను వేస్తాము, బలమైన గీతలు వేస్తాం. గీతలతో పాటి షేడింగ్ చూపించడం. సో మామూలుగా మనం షేడింగ్ ఇలానే చేసుకుంటూ వచ్చినాం ఇన్ని రోజు కదా. సో మనము పెన్సిల్ ఇలా ఉంటే ఇలా కూడా చేసుకోవచ్చు. చూడండి, మీకు లైన్స్ కనిపిస్తుంది, కింద షేడింగ్ కనిపిస్తుంది. మీరు షేడింగ్ అనేది పక్కన సపరేట్ గా వేయాల్సిన అవసరం లేదు. ఈ పెన్సిల్ ముక్కని అప్పుడు ఒకలాగా మనము నార్మల్ షార్ప్నర్ తో కాకుండా బ్లేడ్ తో ఈ చుట్టూరా ఈక్వల్ గా తీసుకొని, మరీ షార్ప్ గా లేకుండా మరీ మొద్దుగాను లేకుండా మనకు కావాల్సిన రీతిలో మనం ఎలా చేయాలనుకుంటున్నామో దాన్ని బట్టి ఇలా షేడింగ్ కోసము ఇలా పెన్సిల్ ని ఒక పక్క భాగాన్ని పట్టుకొని ప్రెజర్ చేయొచ్చు. ఇలా పట్టుకోవచ్చు, లేదంటే ఇలా కూడా పట్టుకోవచ్చు. మనం వేసే డ్రాయింగ్ ను బట్టి మనము ఈ 2 టైప్స్ ఆఫ్ పెన్సిల్ పక్కన పట్టుకొని ఆ భాగాన్ని షేడ్స్ కావచ్చు, షాడోస్ కావచ్చు, లేదా డార్క్ షేడ్స్ ముదురు భాగాలను వేగంగా షేడింగ్ చూపించడానికి కూడా ఇలా యూజ్ చేస్తాం. చూడండి, ఇక్కడ చూడండి, ఇలా షేడింగ్ అనేది మీకు ఈజీగా అయిపోతుంది. డిఫరెంట్ డిఫరెంట్ షేడ్, లైట్ షేడ్ వస్తుంది, డార్క్ షేడ్ వస్తుంది. సో మళ్ళీ దాన్ని మనము కావాల్సినట్టుగా నార్మల్ వేరియేషన్ గ్రిప్స్ అనేది మీకు ఏదైతే చెప్తున్నానో దాని ద్వారా మనము సెర్చ్ చేసుకోవచ్చు.
సో ఇది తేలికపాటి స్కెచెస్ వేసినప్పుడు వాటికి షేడ్స్ అండ్ షాడోస్ కావచ్చు, వాటికి ఉన్న ఆకారాలు కావచ్చు, పరిమాణాలు కావచ్చు, రేషియోస్ అంటే నిష్పత్తులు కావచ్చు, మరియు వస్తువుల యొక్క స్థానాలు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, అది గీతల, ఆకారాల, లేదు కరుసా అనేది మనం ఫస్ట్ అబ్జర్వ్ అనేది చేసుకుంటాం. ఓకేనా? ఇదన్నమాట. సో మనము ఇంతసేపు షేడింగ్ ఎలా చేయాలి, పెన్సిల్ ఎలా పట్టుకోవాలి, ఎలా ఈజీగా షేడింగ్ చేయొచ్చు, ఒకే ఈవెంట్ టోన్ వచ్చేలాగా అని చెప్తాం. అదే విధంగా మనం వేసే డ్రాయింగ్ లో మూమెంట్ మరియు నెగిటివ్ స్పేస్ అంటే ఇక్కడ చలనాన్ని ఎలా చూపించాలి, ఒక వస్తువు కదులుతున్నట్టుగా ఎలా చూపించాలి, దాని యొక్క భావాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, దేంతో స్ట్రోక్స్ కావచ్చు, షేప్స్ కావచ్చు, ఆకారాలు గీతలు కావచ్చు, ఏవైనా కానీ ఎలా ఉపయోగించాలి. తర్వాత గడ్డి, పొగ, నీటి ప్రవాహము వంటి వాటి యొక్క కదలికను ఏ విధంగా గీతలతో చూపిస్తాం, గీయాలి. గీతల ప్రారంభంలో కొంచెం ఒత్తిడిగా పెట్టి చివర్లో తేలికగా ముగిస్తే సహజమైన కదలిక అనేది కనిపిస్తుంది. సో మనం ఇంతకు ముందు చెప్తున్నాం, ఫస్ట్ పెన్సిల్ ని ప్రెజర్ చేసి ఒక సైడు, ప్రెజర్ లేకుండా పెన్సిల్ ని లైట్ గా, థిక్ లైన్స్, థిన్ లైన్స్ చెప్పుకున్నామా ఆల్రెడీ ఫస్ట్ డే టాపిక్ లో చెప్పుకున్నాం, అవునా? ఓకే, అప్పుడే స్టార్టింగ్ విత్ స్కెచెస్ కూడా మనం చెప్పుకోలేదు కదా. చూడండి, ఒక షేప్, ఒక బౌల్ ఉంది. ఒక బౌల్ ఉన్నప్పుడు ఫస్ట్ ఇలా షేప్ అనేది వేసుకుంటాం, అవునా? సో దానిపైన ఏదైనా బాటిలో, లేకపోతే ఇంకేదన్నా గిన్నెనో, లేదా ఒక గ్లాసో సంథింగ్, ఆ యొక్క వస్తువు షేప్ ఏదైతే ఉందో దాన్ని మనము ఇలా ఫస్ట్ ఆకారాలు వేస్తాం. ఆకారాలు వేసిన తర్వాత దీన్ని మనము ఆ యొక్క ఆకారాన్ని మనకు కావాల్సిన షేప్ లో రెడీ చేసుకుంటాం. సో ఈ ఆకారాలను రెడీ చేసుకునే దానికి మనం ఫస్ట్ ఏం చెప్పినాము, బేస్ గా పర్పెండిక్యులర్ అనేది తీసుకోవాలని చెప్పాం, అవునా? స్కెచెస్ విత్ స్టార్టింగ్ అని చెప్పాం కదా అందులో. సో అది ఫ్లవర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో ఇప్పుడు ఒక ఫ్లవర్ వేయాలి. ఫ్లవర్ వేయాలంటే ఫస్ట్ బేసిక్ గా లైట్ గా ఒక ఇది వేసుకుంటాం. దాంట్లో ఇక్కడ నేను మిడిల్ పాయింట్ పెడుతున్నా ఫ్లవర్ కి. సో ఈ యొక్క ఫ్లవర్ ని ఫస్ట్ సెంటర్ పాయింట్ అనేది డివైడ్ చేసుకుంటాం. డివైడ్ చేసుకున్నాక ఇక్కడి నుంచి మనము కావాల్సిన పెటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పెటల్స్ వేసుకొని, సో ఆ షేప్ కూడా కిందికి వచ్చేసరికి ఇలా డిఫరెంట్ షేప్స్ అనేటివి వస్తాయి ఇలా. సో ఇలా డిఫరెంట్ షేప్స్ వచ్చినప్పుడు ఏమైతుంది, ఇక్కడ సెంటర్ పాయింట్ మారింది, ఇక్కడ సెంటర్ పాయింట్ అంటే ఈ ఫ్లవర్ యొక్క సెంటర్ పాయింట్ మారింది, ఇక్కడ పొజిషన్ అనేది కూడా మారింది, అవునా? సో ఇలా ప్రతి ఒక్క దానికి మనకు బేస్ గా మనము ఆల్రెడీ సింబల్స్ చెప్పుకున్నాం. సర్కిల్, ఓవెల్, ప్లస్, పర్పెండిక్యులర్. ఇవే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో 3D డ్రాయింగ్ వేసేటప్పుడు రెక్టాంగిల్ వేసుకుంటాము, స్క్వేర్ బాక్స్ వేసుకుంటాం. మనకి ఏ యాంగిల్ కావాలంటే యాంగిల్. సపోజ్ ఇప్పుడు మనం వేసే డ్రాయింగ్ యాంగిల్ మారింది, స్లాంటింగ్ లో కావాలి, ఇలా రెక్టాంగిల్ వేసుకుంటాం. ఓకే, సో వర్టికల్ గా కావాలి, వర్టికల్ గా వేసుకుంటాం. ఓకే, సో అదే ఓవెల్ షేప్ కూడా అంతే. ఓవెల్ షేప్ కూడా యాంగిల్ లో వేసుకుంటాం. వర్టికల్ గా కావాలన్నా, హారిజంటల్ గా కావాలన్నా, ఇంకా ఏదైనా షేప్ లో కావాలా అంటే ఇలా డిఫరెంట్. ఇప్పుడు చూడండి, ఈ యొక్క ఫ్లవర్ యొక్క పొజిషన్ అనేది మారిందా, మారలేదు?
ఇక్కడ ఫ్లవర్ యొక్క పొజిషన్ డార్క్ చేస్తానని చెప్పి ఫ్లవర్ యొక్క పొజిషన్ మారిందా మారలేదా? సో మారింటే థంబ్ ఇంప్రెషన్ పెట్టండి, మారకపోతే థంబ్ ఇంప్రెషన్. అంటే ఫ్లవర్ పొజిషన్ మారింది. ఎక్కడికి చూస్తాను? ఇట్లా పైకి చూస్తాను. పైకి చూసినప్పుడు ఈ ముందరున్నవి ఎలివేషన్ లో ఉన్నవి పొడవుగా కనిపిస్తాయి, కిందికి ఉన్నవి ఎంత కనిపిస్తాయి? చిన్నదిగా కనిపిస్తాయి, అవునా? సో ఈ మధ్యలో ఇలా కుసుమల అవి ఏవో ఉంటాయి కదా, సో వాటిని చూపిస్తాం. సో ఇట్లా డిఫరెంట్ పొజిషన్స్. అదే మిడిల్లో ఉందనుకోండి, ఫ్లవర్ కి మిడిల్లో వేస్తాం, ఇక్కడ ఇలా రౌండ్ గా వేస్తాం. అదే కొన్ని ఫ్లవర్స్ ఇట్లా ఓవెల్ షేప్ లో ఉన్నప్పుడు ఇక్కడ ఓవెల్ షేప్ వస్తుంది. మళ్ళీ వీటిని కూడా మనం ఇక్కడ చూపించి ఇక్కడ ఇలా ఫ్లవర్ షేప్ అనేది మార్చొచ్చు, ఇలా, అవునా? సో ఈ కింద ఉన్నవి చిన్నగా కనిపిస్తాయి. సో చూడండి, ఈ ఫ్లవర్ డిఫరెంట్ పొజిషన్ లో ఉంది, డిఫరెంట్ ఫ్లవర్ లాగా కూడా కనిపిస్తాం. అదే ఈ ఫ్లవర్ ప్రతి దానికి సెంటర్ పాయింట్ అనేది ఉంటుంది. చూడండి, మీరు ఇక్కడ ఎన్ని పెటల్స్ వేస్తారు, ఇన్ని పెటల్స్ కు మీరు లైన్స్ అనేది ఇలా వేసుకొని మీకు ఎన్ని పెటల్స్ కావాలంటే అన్ని పెటల్స్ అనేది ఇక్కడ ఈక్వల్ గా వచ్చేటట్టుగా కూడా వేసుకోవచ్చు. మీరు అప్రాక్సిమేట్ గా వేసేదే బాగా వస్తుందమ్మా. సో ఒక మండల ఆర్ట్ మాత్రమే మనము స్కేలు, ప్రొట్రాక్టర్, కాంపాస్ ఉపయోగిస్తాం. మిగతా అన్ని న్యాచురల్ గా రావాలి, మీరు గీసినట్టుగా కాదు. మీరు బయట న్యాచురల్ గా కనిపించే ఫ్లవర్స్ కావచ్చు, గ్రాస్ కావచ్చు, లీవ్స్ కావచ్చు, అదే ఆర్టిస్ట్ అంటే. అంతేగాని గీసినట్టుగా ఉండకూడదు, న్యాచురల్ గా కనిపించాలి, ఓకేనా? సో పర్ఫెక్ట్ అనేది అవసరం లేదు ఇక్కడ. అది ఎలాంటి పొజిషన్ లో ఉంది, అది న్యాచురల్ గా కనిపిస్తుందా, మీరు చేసిన కలరింగ్ కావచ్చు, మీరు చేసిన స్కెచింగ్ కావచ్చు, న్యాచురాలిటీ అనేది ఉండాలి, ఓకే? సో కంప్లీట్ గా అది చూసి డ్రాయింగ్ లాగానే వేయాలని మాత్రం అనుకోవద్దు. దట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్. ఆర్టిస్ట్ అనేవాళ్ళు న్యాచురల్ గా ఉండేటట్టు కనిపించేట్టు వేయాలి, ఓకే? అర్థమైందా? సో ఇది స్కెచింగ్. అదే విధంగా మనం చెప్పుకున్నట్టుగా ఏదైతే బుషెస్ ఉన్నాయి కదా, సో ఈ బుషెస్ ఇలా వేస్తాం. ఇలా వేసినప్పుడు వాటి మధ్యలో ఏదైతే మనకు షేడింగ్ ఉంటుందో ఆ షేడింగ్ ని మీరు బుషెస్ కిందికి వాళ్ళు ఉన్నాయా, ఇట్లా కిందికి వాళ్ళు ఉన్నాయా, అది మేఘాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, లేదా ఇట్లా పైకి వాళ్ళు ఉన్నాయా, మీరు వేసే ఈ షేడింగ్ ను బట్టి ఆ డైరెక్షన్ ఏదైతే వేస్తారో దాన్ని బట్టి మీ స్కెచింగ్ అనేది మీనింగ్ఫుల్ గా తయారవుతుంది. మీరు కిందికి వేస్తే ఒక మీనింగ్ ఉంటుంది, పైకి వేస్తే షేడింగ్ ఒక మీనింగ్ ఉంటుంది, ఇట్లా కర్వింగ్ గా వేస్తే మీరు వేసిన ఆకారము వెంబడి మనం అకార్డింగ్ టు షేప్ అని చెప్పుకున్నాం ఇంతకుముందు కూడా. సో దీని ప్రకారం మీరు ఏదైతే షేడింగ్ చేస్తారో అది నీట్ గా పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది, రియలిస్టిక్ గా కనిపిస్తుంది. అంతేగాని ఇప్పుడు ఈ రెక్కలు ఇలా పైకి ఉన్నాయి కాబట్టి ఇట్లా పైకే వేస్తాం ఈ స్ట్రోక్స్. ఏదైతే పెటల్స్ లో ఉన్నటువంటి టెక్స్చర్, ఇవి కిందికి ఉన్నాయి కాబట్టి ఇట్లా కిందికే వేయాలి. అప్పుడే ఆ ఫ్లవర్ పొజిషన్ అనేది మనకు నీట్ గా కనిపిస్తుంది. అది అబ్జర్వ్ చేసుకోండి. సో చాలా సార్లు మనం మిస్టేక్ చేసేది అంటే ఈ యొక్క టెక్స్చర్స్ కావచ్చు, షేడింగ్ కావచ్చు, అకార్డింగ్ టు షేప్, అకార్డింగ్ టు పొజిషన్. సో పొజిషన్ ని బట్టి మనం ఈ యొక్క టెక్స్చర్ అనేది ఇవ్వాలి. పొజిషన్ ని బట్టి అది ఏ పోజ్ లో ఉందో దాన్ని బట్టి మనము షేడింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇది చూడండి, ఇవి పైకి ఇచ్చినాం, ఇవి ఇట్లా యాంగిల్లో ఉన్నాయి, కిందికి ఇట్లా ఇచ్చినాం టెక్స్చర్స్. అప్పుడు క్లియర్ గా న్యాచురల్ గా కరెక్ట్ గా ఫ్లవర్ అనేది తెలుస్తుంది. తెలుస్తుందా తెలియలేదా ఇప్పుడు ఫ్లవర్? సో అవి ఏ పొజిషన్ లో ఉన్నాయి, ఏ కరువు లో ఉన్నాయి, దాన్ని బట్టి మీరు ఆ యొక్క లీఫ్ కావచ్చు, పెటల్ కావచ్చు, ఆ ఫ్లవర్ కావచ్చు, ఏదైనా, సో దాన్ని బట్టి ఆ పొజిషన్ అకార్డింగ్ టు షేప్ ను బట్టి మీరు టెక్స్చర్ కావచ్చు, షేడింగ్ కావచ్చు ఇస్తేనే అది రియలిస్టిక్ గా న్యాచురల్ గా కనిపిస్తుంది. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ తర్వాత ఇలానే వాటర్ ఫ్లోయింగ్ ని మనం ఎలా చూపిస్తాం? చూడండి, ఇక్కడ ఒక పడవ ఉంది. పడవని ఇలా గీసినప్పుడు ఇలా పడవ ఉంటుంది, వాటర్ ని ఇలా చూపిస్తాం. సో దగ్గరగా ఉంటే ఇలా చూపిస్తాం లైన్స్ కదా. సో అలలు అనేటివి అలా వస్తాయి. సో కొన్ని కంప్లీట్ ఇట్లా కరువుతో చూపిస్తాం, కొన్ని చిన్న చిన్న కరువుతో చూపిస్తాం. అంటే డిఫరెంట్ డిఫరెంట్ గా చూపిస్తాం. ఎందుకు డిఫరెంట్ గా చూపిస్తాం? దగ్గరగా ఉండే అలలు నీట్ గా క్లియర్ గా కనిపిస్తాయి కదా, దూరంగా ఉన్న అలలు చిన్న చిన్నదిగా కనిపిస్తాయి. వాటర్ ఫ్లోయింగ్ మామూలుగా చిన్న చిన్న అలలతో ఇలా చూపిస్తాం, చిన్న చిన్నగా పెడతాం.
ఈ కర్వ్స్ అనేటివి చిన్నగా రావాలి. ఈ కర్వ్స్ కూడా మీరు డిఫరెంట్ గా పెన్సిల్ ని షార్ప్ చేసుకుని చిన్న చిన్న బాక్సెస్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఇట్లా హారిజంటల్ గాను, ఇలా వర్టికల్ గాను. సో వాటర్ ని అదే పెద్ద పెద్ద అలలు ఉన్నప్పుడు పెద్ద పెద్దగా ఇలా కర్వ్స్ అనేది చూపిస్తాం. సో ఈ వస్తువు ఏదైనా ఉండి నీళ్ళలో పడవ ఉన్నప్పుడు ఇలా దగ్గరగా ఇలా డీప్ కర్వ్స్ తో లేదా ఓవల్ కర్వ్స్ తో చూపిస్తాం. ఆ యొక్క నీళ్లు ఇలా ఇదే కదులుతున్నట్టుగా చూపించేదాన్ని ఆ విధంగా వేస్తాం. అవునా? సో అక్కడ వాటర్ ఫ్లోయింగ్ అనేది జరుగుతాం. తర్వాత రెయిన్ అనేది వస్తా ఉంది అనే దానికి చూడండి, ఇట్లా కిందికి పడినప్పుడు చాలా రకాలుగా ఇట్లా స్ట్రోక్స్ వేస్తాం. సో ఒకే చోట వేస్తామా? లేదు, ర్యాండమ్ గా ఇలా వేస్తాం. ర్యాండమ్ గా ఇలా వేస్తాం, చిన్నగా కొన్ని పెద్దగా అలా వర్షం పడినప్పుడు చూపిస్తాం. సో ఆ వర్షంలో మంచు కనిపించింది. మంచు కనిపించినప్పుడు ఏం చేస్తాం? లైట్ గా పెన్సిల్ షేడింగ్, మీరు ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో దాన్ని లైట్ గా ఇలా కింది నుంచి అనుకొని మనకు ఏదైతే కనిపిస్తున్నాయో చూడండి, ఇప్పుడు లైట్ గా చేసాం షేడింగ్. ఆ షేడింగ్ లో ఈ మంచు లైన్స్, మంచుతో ఒక కూడినటువంటి వర్షం చినుకులు రాలుతున్నాయి ఇక్కడ. దాంట్లో చిన్నవి చూపించవచ్చు, పెద్దవి చూపించవచ్చు, అలా డిఫరెంట్. సో ఇక్కడ మనం వేస్తున్న స్కెచింగ్ లో రియాలిటీ రావడానికి మనం వేసే డ్రాయింగ్ లో మన స్ట్రోక్స్ కానీ, ఆకారాలు కానీ, గీతలు కానీ, వస్తువు కదులుతున్నది కానీ, నిజంగా వర్షం పడతా ఉందనే దాన్ని చూపించడానికి కానీ ఈ యొక్క టెక్నిక్స్ అనేది యూజ్ చేస్తాం. లైన్స్ కావచ్చు, షేప్స్ కావచ్చు, కర్వ్స్ కావచ్చు, స్లాండింగ్ లైన్స్ కావచ్చు, లేదా మనం వేసే స్కెచింగ్ ను బట్టి అక్కడ ఆకారాలు తీసుకునేది కానీ, పొజిషన్ కావచ్చు, అకార్డింగ్ టు టెక్స్చరు, అకార్డింగ్ టు షేప్, షాడోస్, షేడ్స్ అండ్ షాడోస్, ఇవన్నీ మనము చూపిస్తున్నాం. ఓకేనా? సో ఇది వస్తువు యొక్క చలనాన్ని ఏ విధంగా మూవ్ చేసేదాన్ని, వర్షం కావచ్చు, నీటిలో పడవ ఉన్నప్పుడు కావచ్చు, సముద్రం కావచ్చు, లేదా ఇంకేదైనా కదులుతున్న మేఘాలు కూడా చూపించవచ్చు. కదులుతున్న మేఘాలను ఎలా చూపిస్తాము చూడండి. సో ఇక్కడ కింద మేఘాలు ఇలా వేస్తున్నాం, మళ్ళీ ఇక్కడ మేఘాలు షేప్లెస్ తో ఇట్లా ముందుకు కదులుతున్నట్టుగా ఇలా వేస్తాం. సో ఇక్కడ ఒక షేప్ అనేది ఇలా వేసి ఇక్కడ షేడింగ్ అనేది ఇస్తాం. మళ్ళీ ఇక్కడ ఇంకొక మేఘం ఇలా ఉన్నట్టు చూపిస్తాం. దాన్ని ఏదైతే ఇక్కడ షేప్ వేసినామో ఆ షేప్ కు సంబంధించి ఇలా వేస్తూ అందులో కదులుతున్నట్టుగా ఇలా లైన్లుగా వేస్తాం. సో ఆ మేఘం కదులుతున్నట్టుగా ఇక్కడ కూడా మళ్ళీ లైన్లుగా, మళ్ళీ అకార్డింగ్ టు షేప్ ఇక్కడ ఏదైతే మేఘం ఉందో దానికి ఇలా చేస్తూ ఇక్కడ చిన్నగా ఇలా కరుస్తూ ఆ మేఘం కదులుతున్నట్టుగా ఇలా చూపిస్తాం. సో దాంతో పాటు ఇక్కడ చిన్న మేఘాలు కదులుతున్నట్టుగా ఇలా వేస్తాం అక్కడక్కడ. మీరు కొన్ని చోట్ల డార్క్ కలరింగ్ చేస్తుంటారు, కొన్ని చోట్ల లైట్ కలరింగ్ చేస్తారు. అవునా? సో అవి ఎందుకు చేస్తారు? వస్తువు యొక్క చలనాన్ని చూపించడానికి ఈ యొక్క లైన్స్ అనేది డార్క్ గా, లైట్ గా చూపిస్తాం. సో ఆ వస్తువు యొక్క వాస్తవికతను చూపించడానికి లైట్ అండ్ డార్క్ అనేది ఉపయోగిస్తాం. సో ఇన్ని విధాలుగా ఈ యొక్క పెన్సిల్ ని షేడ్స్ అండ్ షాడోస్ ఉపయోగిస్తూ డ్రాయింగ్ అనేది మనం చేస్తాం. తర్వాత అలల్ని ఎలా గీయాలి? అలల ఆకారాన్ని పొడవుగా కావచ్చు, ప్రవాహంలా కావచ్చు, అలా విరిగే చోట చిన్న గీతలు కావచ్చు, నురుగుగా వచ్చే ఫోమ్ కావచ్చు, నీటి ప్రవాహానికి వ్యతిరేక దిశలో గీతలు సన్నబడేలా వేస్తే మరింత సహజ. సపోజ్ మనకు ఒక సముద్రపు ఒడ్డు దగ్గర ఉన్నాం. సముద్రపు ఒడ్డు దగ్గర ఉన్నప్పుడు ఇలా స్టెప్ బై స్టెప్ నీరు అనేది ప్రవాహం ఇలా వస్తుందా? సో ఫస్ట్ ఇక్కడ దీనికి ఏదైతే షేప్ ఉంటుందో దాన్ని డార్క్ గా, థిక్గా వేస్తాం. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి లైట్ అయిపోతుంది. అవునా? ఇక్కడికి వచ్చేసరికి లైట్ అయిపోతుంది, ఇక్కడికి వచ్చేసరికి ఇంకా లైట్ అయిపోతుంది. సో డార్కర్ టు లైటర్ గా వచ్చేస్తుంది తెల్లగా బురుగు. ఈ బురుగుని ఏం చూపిస్తాం మనము? ఇట్లా చిన్న సర్కిల్స్ తో చూపిస్తాం. ఓకే? సో దీనికన్నా ఇది డార్క్ గా ఉండాలి, అప్పుడు దీన్ని డార్క్ గా చూపిస్తాం. వాటర్ కలర్, ఆక్వా కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్. సో ఇది ఇంకా డార్క్ గా ఉంటుంది అకార్డింగ్ టు షేప్. సో ఇక్కడ బురుగు కావాలి కాబట్టి మనము ఈ బురుగుని ఈ యొక్క షేప్ తో ఆ లైన్ కనిపించకుండా ఆ బురుగుని అనేది చూపిస్తాం ఇక్కడ. ఓకే? సో ఇట్లా మనం పెయింటింగ్ లో కావచ్చు, పెన్సిల్ తో కావచ్చు,
ఏదైతే మనం ఒక బుడగ చూపిస్తామో చూడండి, బుడగ ఒక సర్కిల్ వేస్తాం, అంచు వెంబడి ఇలా వేసినప్పుడు చూడండి ఇక్కడ లైటర్ టు డార్క్. సో ఇలా చూపించినప్పుడు ఆ బుడగ సైజ్ చూడండి, ఇక్కడ ఒక పక్క లైట్ గా ఒక పక్క డార్క్ గా, మళ్ళీ లోపల కూడా కొంతవరకు డార్క్ గా ఉంటుంది, మిగతా అది. ఇప్పుడు అది ఎలా కనిపిస్తుంది, ఒక నీటి బొట్టు లాగా కనిపిస్తుంది, అవునా? సో అలానే ఇక్కడ అలలు కూడా అంతే, దగ్గర దగ్గరగా ఎగురుతున్నట్టుగా కూడా చూపిస్తాం. ఈ బుడగలు ఆ గాలి ప్రవాహానికి ఇట్లా ఎగురుతూ డిఫరెంట్ డిఫరెంట్ గా ఆ బుడగల్ని ఇలా చూపించను కూడా చూపించవచ్చు. మనం పెయింటింగ్ ద్వారా నీట్ గా చూపించుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ నీళ్లు కూడా అంతే, డిఫరెంట్ డిఫరెంట్ ఆకారాల్లో ఇలా ఎగురుతున్నట్టుగా కూడా చూపించవచ్చు. ఇలా ఎగురుతున్నట్టుగా కూడా చూపిస్తాం. సో ఇక్కడ అలలు దూరం నుంచి ఎలా ఎగురుతుంది, ఇక్కడికి వచ్చేసరికి దగ్గరకు వచ్చేసరికి ఎలా కనిపిస్తుంది. సో ఇట్లా అలల ప్రవాహాన్ని మనము డ్రాయింగ్ రూపంలో చూపిస్తామని. తర్వాత నెగిటివ్ స్పేస్ అంటే ఏంటి? వస్తువును కాకుండా వస్తువు చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశాన్ని గమనించి గీసేదాన్ని నెగిటివ్ స్పేస్ అని అంటాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఒక సీనరీ డ్రా చేస్తాం, ఒక ఏదైనా ఒక చెట్టు డ్రా చేస్తాం, అవునా? ఇలా చెట్టు డ్రా చేసినప్పుడు ఇక్కడంతా ఇలా చెట్టు తీసి ఉంటుంది, చెట్టు కాండం ఉంటుంది, ఇక్కడ ఇవన్నీ చూపిస్తాం. చూపించిన తర్వాత ఈ చుట్టూరా ఉన్న స్పేస్ ఏదైతే ఉంటుందో దాన్ని నెగిటివ్ స్పేస్ అని అంటాం. సో ఇక్కడ మన ఇష్టం, మనం ఏమైనా చూపించవచ్చు. గ్రాస్ చూపించవచ్చు, లేదు ఇక్కడ ఏదైనా ట్రీస్ చూపించవచ్చు, చిన్న చిన్న ప్లాంట్స్, ఏదైనా ఫ్లవర్స్ ఉన్నట్టు చూపించవచ్చు, లేదు ఈ చెట్టులో నుంచి పడిన గ్రాస్ పైన చిన్న చిన్న ఫ్లవర్స్ రాలినట్టు చూపించవచ్చు. ఏదైనా ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఈ చెట్టుకున్న పూలు ఉంటే ఆ పూలు కింద గడ్డి పైన గ్రీనరీ, ఇక్కడ గ్రీనరీ ఉంటుంది, ఇక్కడంతా ఏదైనా పింక్ కావచ్చు, వైట్ కావచ్చు, ఏదైనా ఫ్లవర్స్ ఇలా రాలినట్టు చూపించవచ్చు, లేదు ఇక్కడ ఏదైనా చిన్న పక్షులు ఉన్నట్టు చూపించవచ్చు, లేదు ఇక్కడ ఏదైనా చిన్న చిన్నవి ఉడతలు అలాంటివి పోతున్నట్టుగా కదులుతున్నట్టుగా చూపించవచ్చు. సో సో ఇవన్నీ ఏంటివి అంటే నెగిటివ్ స్పేస్. అంటే ఇక్కడ మనము అనుకోనింది ఒక చెట్టు కింద ఏముంటుంది, చెట్టు కింద మనం ఏం డ్రా చేస్తామని అనుకోలేదు. సో ఆ వస్తువు ఏదైతే ఒక వస్తువే డ్రా చేయాలనుకున్నాం, ఆ వస్తువు చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశాన్ని మనం డిఫరెంట్ గా స్పేస్ తీసుకోవడం. సో ఒక ల్యాండ్స్కేప్ డ్రాయింగ్ అంటే ఏంటి, మనం ఏదైనా ఒకటి డ్రా చేయాలని అనుకున్నప్పుడు ఫస్ట్ కొండలు డ్రా చేస్తాం, చెట్లు డ్రా చేస్తాం, నీటి ప్రవాహాన్ని చూపిస్తాం, ఒక నీటి ప్రవాహాన్ని రాళ్ల నుంచి తన్నుకున్న రాళ్ల మధ్యలో నుంచి చూపిస్తాం. చూపించినప్పుడు ఇంకా ఏదైనా అందంగా చూపిద్దాం అనేసి చిన్న చిన్న గ్రాసెస్, వాటికి ఫ్లవర్స్ ఉన్నట్టుగా, లేదు ఆ నీటిలో ఒక పడవ ఉండి పడవలో కూర్చున్నట్టుగా, లేదు అక్కడ ఇంకేదైనా ఒక జంతువు ఉన్నట్టుగా, జంతువు నీళ్లు తాగుతుంటే ఏనుగు కావచ్చు, డియర్ కావచ్చు, ఏదైనా సరే. సో ఇలా నీళ్లు తాగి ప్రవాహాన్ని సృష్టిస్తామో అలాని ఇక్కడ ఒక వస్తువుని గీచి ఆ చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశాన్ని, సపోజ్ మీరు ఒక స్టిల్ లైఫ్ డ్రాయింగ్ ఫ్లవర్ వాజ్ డ్రా చేస్తున్నారు. ఫ్లవర్ వాజ్ ఎక్కడుంది, ఒక టేబుల్ పైన ఉంది, టీపాయ్ పైన ఉంది. టీపాయ్ అనేది నెగిటివ్ స్పేస్, అది మనం ఎక్స్ట్రాగా మనం చూపిస్తున్నాం. అది దేనిపైన ఉంది, దానికి ఆధారం ఏంటి, దానికి బేస్ ఏంటి. ఓకే, సో ఇక్కడ కూడా అంతే, ఒక చెట్టు ఎక్కడ ఉంది, భూమిలో ఉంది, ఆ భూమి చుట్టూరు ఉన్న స్పేస్ ని మనము చూపిస్తున్నాం, దానికి బేస్ అనేది చూపిస్తున్నాం. అది గ్రాస్, ఇంకేదైనా మనము క్రియేటివిటీ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? ఇది నెగిటివ్ స్పేస్. సో ఎగ్జాంపుల్ కి మనము అదే ఇప్పుడు నేను చెప్పినట్టుగా చెట్ల మధ్య ఖాళీలను గీస్తే చెట్ల ఆకారము సహజంగా కనిపిస్తుంది. అదే కాకుండా ఒక ఇల్లు గీసినాము, ఒక ఇల్లు ఇలా డ్రా చేసినప్పుడు ఆ ఇంటికి చుట్టూరా ఒక కాంపౌండ్ అనేది ఉంటుంది కదా, కాంపౌండ్ ఇలా కంచె అనేది డ్రా చేస్తాం కదా. సో ఏవి వస్తువులు, ఏ జంతువులు రాకుండా, చెట్లు తినకుండా, వాళ్ళ ఇల్లు సేఫ్టీగా ఉండడానికి ఇలా కంచె ఎలా డ్రా చేస్తామో, ఆ కంచెను కూడా మనము ఒక నెగిటివ్ స్పేస్ గా చూపించవచ్చు. సో మధ్యలో ఇల్లు అనేది ఉంటుంది, ఇల్లు అనేది ఒక వస్తువుగా తీసుకుంటే చుట్టూరు ఉన్న ఖాళీ ప్లేస్ కి మనము అడ్డంగా గీసుకునే దాన్ని ఫెన్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇది డ్రాయింగ్ లో కేవలం వస్తువు మాత్రమే కాకుండా దాని చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశాలను గమనించి కూడా మనము స్కెచింగ్ నైపుణ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? స్కెచింగ్ ఎలా వేయాలి, చూడంగానే మనం పెన్సిల్ ఎలా పట్టుకోవాలి, ఎలాంటివి డ్రా చేస్తే అందంగా డ్రా చేయొచ్చు, ఎలాంటివి చుట్టూ ఉన్న వాటిని మనం క్రియేట్ చేయొచ్చు, ఎస్థెటిక్ గా అందంగా కావచ్చు. చూడంగానే ఫస్ట్ మనం ఇష్టపడాలి, తర్వాత ఎదుటి వాళ్ళకి అట్రాక్షన్ గా కనిపిస్తూ వాళ్ళు కూడా ఇష్టపడేది. సో ఇది స్కెచింగ్ అన్నమాట.
ఓకే. సో మొత్తం ఇలా షేడింగ్ చేసేసి, ఓకే, కంచె అంటే ఫస్ట్ ఇక్కడ మనకి ఏదైతే షేప్ కావాలనో ఆ షేప్ ని ఇలా వేసుకుంటాం. ఓకే, కంచె కట్టెలు. సో దీన్ని ఎరేస్ చేసుకుంటాం. మనకి ఈ షేడింగ్ దీనికి అవసరం లేదు. ఓకేనా? సో ఇది మనం వేసిన ఆబ్జెక్ట్ కంచె ఇలా వేస్తాం కదా. సో ఇదన్నమాట. మధ్యలో అంతా ఇది ఖాళీ ప్లేస్. ఆ ఖాళీ ప్లేస్ మనకు అవసరం లేదు కదా. సో మనము కట్టెలు ఎంతవరకు ఈ షేప్ అనేది కరెక్ట్ గా మీరు వేసిన కంచె అనేది నీట్ గా కనిపించడానికి. సో ఆ కట్టెలు దాని మీద ఉన్న టెక్స్చరు ఇలా చూపిస్తూ, టెక్స్చర్ చూడండి సింపుల్ గా ఊరికే అలా పెన్సిల్ ఇలా స్ట్రోక్స్ ఇచ్చేటప్పుడు టెక్స్చర్ చూపించేటప్పుడు పెన్సిల్ అనేది షార్ప్ చేసుకోవాలి. ఓకే, సో నీట్ గా కనిపిస్తుందా కంచె అనేది? జస్ట్ ఊరికే పెన్సిల్ తో అలా డ్రా చేసి. అదే విధంగా ట్రీస్. సో మేము ఇది పెన్సిల్ అండ్ ఎరేజర్ డ్రాయింగ్ అని చెప్పుకునే వాళ్ళం. మా ఇన్స్ట్రక్టర్ మాకు చెప్పేవారు ఇలా. ఓకే, సో అదే విధంగా ట్రీస్. ట్రీస్ అనేది చూడండి ఇలా ట్రీస్ కొమ్మలు ఇలా చూపిస్తూ చాలా ట్రీస్ ఉన్నాయి. ఓకేనా? సో వీటి మధ్యలో షేడింగ్. సో ఇదంతా మనకి అవసరం లేని స్పేస్. ఇలా 1 సెకండ్, ఇది ఇంకా కొంచెం షేడింగ్ చేసి మీకు ఆ కొమ్మలు అనేది చూపిస్తాను. సో అప్పుడు ఈ కొమ్మల భాగం మాత్రమే మనకు నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే స్టెమ్స్ ఉన్నాయో వాటికి ఎరేస్ చేసిస్తాము. మిగతాదంతా ఏదైతే మనకు అవసరం లేదో వాటిని షేడింగ్ తో బ్లో అప్ చేస్తాం. సో ఇది చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశం, చెట్లు వదిలేసి. సో ఇక్కడ చెట్ల కొమ్మల ఆకారాలు మాత్రం కనిపిస్తున్నాయి. అవునా? ఇక్కడ మనం మంచు ప్రదేశాల్లో ఎట్లయితే కొన్ని చెట్లు షాడో లాగా లైట్ గా చూపిస్తామో అలాగాను కావచ్చు. ప్లస్ ఇలా మనకు కావాల్సిన పెన్సిల్ ఎరేజర్ డ్రాయింగ్ అనేసి దీన్ని కూడా ఇలా మనము ఎక్స్పోజ్ చేసి వీటిని కూడా డిఫరెంట్ మీడియం లాగా మనం డ్రాయింగ్స్ అనేది చేసుకోవచ్చు. స్కెచింగ్ లో ఇది డిఫరెంట్ పోర్షన్. ఓకేనా? బేసిక్ ప్రిన్సిపల్స్ అన్నమాట. సో ఈ బేసిక్ లో మనము ప్రాథమిక ఆకారాలతో మనం ఫస్ట్ స్టార్టింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. బేసిక్ షేప్స్ కంటే ముందు ఆ షేప్స్ వచ్చేదానికి లైన్స్ అనేది పెన్సిల్ పట్టుకొని ఎట్లా లైన్స్ పెన్సిల్ లిఫ్ట్ చేయకుండా స్టాప్ చేయకుండా లైన్స్ షేప్స్ లో ఏవేవి బేసిక్ షేప్స్? సర్కిల్, రెక్టాంగిల్, స్క్వేరు, ట్రయాంగిల్, ఓవెల్ షేపు, డైమండ్ షేపు, అట్లా కొన్ని మనము ఇంకా కొన్ని మన యొక్క చెయ్యి తిరగడానికి, అదే విధంగా మన పెన్సిల్ మన గ్రిప్ లో రావడానికి వాటిని మనము ప్రాక్టీస్ అనేది చేస్తాం. ఆకారాలు అన్ని ఆకారాలు కలిస్తే ఒక బొమ్మ వస్తుందంటే మనం డిఫరెంట్ ఆకారాలను కలిపి ఒక వస్తువు ఒక బొమ్మను రూపొందిస్తాం. అవునా? సో ఈ ఆకారాల్లో ఫస్ట్ 2D డ్రాయింగ్ అని చెప్పుకుంటాం. 2D డ్రాయింగ్ అంటే ఏంటి? నథింగ్ బట్ షేప్స్. సో 2D డ్రాయింగ్ లో మనం ఏం డ్రా చేయొచ్చు చూడండి. షేప్స్ తో కూడుకున్నటువంటి ఇలా చిన్న డ్రాయింగ్స్ అనేది ఫస్ట్ మనము డ్రా చేయాలి. సపోజ్ ఇది లైట్. సో ఈ లైట్ ని ఇలా డ్రా చేస్తాం. చిన్నవి మనం ఏదైతే డ్రా చేయగలమో అది. తర్వాత అంబ్రెల్లా. సో ఇవన్నీ కూడా షేప్స్ తో కూడుకున్నట్టు. ఓకేనా? సో ఇలా 2D డ్రాయింగ్స్ అన్ని ఏవేవైతే ఉన్నాయో
వాటన్నింటినీ ఫస్ట్ ప్రాక్టీస్ అనేది చేస్తాం. తర్వాత ఏదైతే ఈ ఆకారాలను ఉపయోగించి 3 డైమెన్షనల్ క్రియేటింగ్ ఫార్మ్స్, ఓకే, అది స్పియర్ గా, సిలిండర్ గా, క్యూబ్ గా, కోన్ గా అంటే శంకు, ట్రయాంగిల్ షేపు, మళ్ళీ దట్ ఈస్ స్క్వేరు, తర్వాత రెక్టాంగిల్, సర్కిల్, వీటన్నింటినీ ఎలా మారుస్తాము? ఒక వృత్తాన్ని ఒక సర్కిల్ టు 3D షేప్ లోకి రావాలంటే స్పియర్ అవుతుంది. తర్వాత ఒక స్క్వేరు క్యూబ్ గా మారాలి, ఓకే, ఒక ట్రయాంగిల్ కోన్ గా మారుతుంది, ఓకే, ఒక రెక్టాంగిల్ సిలిండర్ గా మారుతుంది. ఓకే, సో ఇవి ఎలా మారుతాయి? వీటికి మనం ఏమిస్తే ఇవి ఇలా వస్తువులు దీని నుంచి దీనికి మారుతాయి. అంటే ఈ వస్తువులకు మనం ఏమి ఇవ్వాలి? డెప్త్ ఇవ్వాలి, తర్వాత వాల్యూమ్ ఇవ్వాలి. డెప్త్ అంటే ఏంటి? లోతు. వాల్యూమ్ అంటే ఏంటి? పరిమాణం. ఓకే, సైజ్. ఓకేనా? సో ఇప్పుడు ఒక క్యూబ్ అనేది ఎలా డ్రా చేస్తాం? ఒక రూపాన్ని బిల్డింగ్ ఫామ్ చేయాలంటే ముందుగా మనం ఏం చేయాలి? ప్రాథమిక ఆకారాలు గీయాలి. తర్వాత వాటిని సిలిండర్లుగా కావచ్చు, గోళాలుగా కావచ్చు, ఘనాలుగా కావచ్చు. ఘనాలంటే క్యూబ్, ఘనాలంటే క్యూబ్. వాటిని షేప్ అనేది క్రియేట్ చేస్తాం. ఇలా బొమ్మని సహజంగా మనము 3 డైమెన్షనల్ డ్రాయింగ్ లో 3 డైమెన్షనల్ అంటే ఏంటి? లెంత్, బ్రెడ్త్, హైట్. సపోజ్ ఒక క్యూబ్ డ్రా చేయాలంటే పర్పెండిక్యులర్ వేసుకుంటాం. అప్రాక్సిమేట్ గా ఇలా 30 degrees వేస్తాం. ఇక్కడ హైట్ గుర్తిస్తాం, ఇక్కడ లెంత్ బ్రెడ్త్ గుర్తించుకుంటాం. దీనికి ప్యారలల్ గా లైన్స్ అనేది మనకి ఎంత కావాలో అంత వేసుకొని ఏదైతే గుర్తించినామో దాని ద్వారా ఇలా గీస్తాం. మళ్ళీ ఇక్కడ ఇంకొంచెం హైట్ గుర్తించి ఈ యొక్క షేప్ అనేది తీసుకొస్తాం. చూడండి, ఈ షేప్ ఈ సర్ఫేస్ కనిపిస్తుంది, ఈ సర్ఫేస్ కనిపిస్తుంది, ఈ సర్ఫేస్ కనిపిస్తుంది. 3 సర్ఫేసెస్ కనిపిస్తున్నాయి, అవునా? సో దీన్ని మళ్ళీ మనం ఇలా క్యూబ్స్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు. ఓకే, ఇలా, అవునా? సో మనం అదేమో గేమ్ ఆడతాం కదా ఇది పెట్టుకొని, సో ఇలా క్యూబ్ లాగా కూడా తయారు చేయొచ్చు. సో ఈ విధంగా ఒక క్యూబ్ ని తయారు చేస్తాం. సో స్పియర్ అయినా అంతే, సిలిండర్ అయినా అంతే, కోన్ అయినా అంతే. ఓకే, సో దీన్ని మనము ఒక సూత్రం అంటే ఒక ప్రిన్సిపల్ యూజ్ చేస్తూ, ఏదైతే పర్పెండిక్యులర్ కావచ్చు, పర్పెండిక్యులర్ తో సమ్ అప్రాక్సిమేట్ డిగ్రీస్, ఇక్కడ మనం ఏది అదేంటి డీకోణం పెట్టి గుర్తించట్లేదు. మనము ఆ వస్తువు చూడంగానే మనకి ఆ వస్తువు యొక్క లోతు కావచ్చు, ఆ వస్తువు యొక్క పరిమాణం కావచ్చు మనకు తెలుసు. సో ఆర్టిస్ట్ అనే వాళ్ళు కంటితోనే కొలుస్తారు. కంటితో కొలవకోకుండా స్కేలు, స్టెన్సిల్, ఇంకోటి తీసుకొని డ్రా చేయడం అది ఆర్టిస్ట్ యొక్క ఇది కాదు. కాబట్టి ఇక్కడ మనం లోతు పరిమాణాన్ని ఫస్ట్ గుర్తించాలి. ఆ తర్వాత ఏం చేస్తాము? ఆ లోపలి గీతలను, అంటే మనకి ఏదైతే కనిపించని భాగాలు ఉంటాయో వాటిని కూడా తాత్కాలికంగా లైట్ గానో లేదు డాటెడ్ లైన్స్ ద్వారానో చూపిస్తాం. ఓకేనా? సో ఈ క్యూబ్ ఇక్కడ మనం ఇంకా ఇదిగా చూపించవచ్చు. మనం జస్ట్ ఊరికే ఇది కూడా షేప్ లాగానే వేస్తాం. దీంట్లోపల ఇక్కడ ఇంకొక అడుగు భాగం చూపించవచ్చు. సో అటుపక్క ఉంటుంది కదా, ఇది కనిపించదు మనకు బేస్ లో ఈ షేప్ ఏదైతే ఉంటుందో. సో ఇది గీసాం, మళ్ళీ ఇది గీసాం, మళ్ళీ దీనికి లోపల కూడా ఇట్లా ఏదైతే లోపల భాగం ఉంటుందో దాన్ని చూపించవచ్చు. సో అవుట్ లైన్ చిన్న చిన్న వివరాలు చూపిస్తూ లోపల లైన్ ని డాటెడ్ లైన్ లో కానీ లేదా లైట్ లైన్స్ ద్వారాను ఆ యొక్క వస్తువుని సహజంగా సమతుల్యంగా కనిపించేటట్టు డ్రా చేస్తాం. మనం ఏ బొమ్మ అయినా సరే ముందుగా సింపుల్ గా లైన్స్ తోను షేప్స్ తోను వాటిని డ్రా చేసి అలవాటు చేసుకొని కష్టమైన బొమ్మలు కావచ్చు, కష్టమైన వస్తువులు కావచ్చు మనం చూసి డ్రా చేయడము, ఇలా చిన్న చిన్న ప్రిన్సిపల్స్ ని టెక్నిక్స్ తీసుకొని డ్రా చేయడం అలవాటు చేసుకో. ఒకేసారి పెద్ద పెద్ద వేసేసి నేను ఇప్పటికిప్పుడే రాత్రికి సంవత్సరం లోపలే 6 నెలల లోపలే పెద్ద ఆర్టిస్ట్ కావాలా, పెద్ద నేనే ఇది కావాలంటే అది కాని. సో చిన్నవి
మన ఎదురు ఉన్నవి డైలీ మనం చూస్తున్న వస్తువులు, పిల్లలు యూజ్ చేసే వస్తువులు, మన ఇంట్లో ఉన్న వస్తువులు, చిన్న చిన్నవి. ఒక టేబుల్ పైన మన ఇంట్లో ఏం పెట్టాం, సిస్టమ్ ఉంటుంది, బుక్స్ ఉంటాయి, పెన్సిల్స్ ఉంటాయి, ఒక పెయింటింగ్ బాక్స్ ఉంటుంది, బ్రషెస్ ఉంటుంది, లేదా గ్లాసెస్ లో బ్రషెస్ పెన్సిల్స్ ఒక చిన్న దీంట్లో పెట్టుకొని ఉంటారు. అలాంటివి చూస్తూ వాటి సైజు పరిమాణాన్ని బట్టి వాటిని ఆలోచించి రియలిస్టిక్ గా వాటికి షేడ్స్ అండ్ షాడోస్ ఇస్తూ లోతు పరిమాణం చూస్తూ డ్రా చేయడం నేర్చుకోవాలి. ఇది